మరి బైబిల్లో దేవుడు సేవకులను కాపరులు అని పిలుస్తున్నాడు. పాత నిబంధనలో కూడా ఇజ్రాయేలీయులను నడిపించే నాయకులను కాపరులు అని పిలుస్తున్నాడు, మంద కాపరులు అని. ప్రజలందరినేమో గొర్రెలనుగా, ప్రజలని మీద నాయకుడిగా ఉన్నవాడిని గొర్రెల కాపరిగా దేవుడు పోలుస్తూ ఉన్నాడు. ఉదాహరణకు కీర్తనల గ్రంథము 77వ కీర్తన 20వ వచనం, మోషే అహరోనుల చేత నీ మందలను, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలందరినీ నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ ప్రజలందరినేమో మందలతో పోలుస్తున్నాడు. మోషే అహరోనులను దేంతో పోలుస్తున్నాడు? మంద కాపరులతో పోలుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా కాపరులు, పాస్టర్స్. పాస్టర్ అన్న పదానికి అర్థం కాపరి అని, గొర్రెలను మేపుచున్నవాడు. సో దేవుడు మనలందరినీ కాపరులుగా నియమించాడు. మన చేతికి కొన్ని గొర్రెలని అప్పగించాడు. వాటిని ఎలా నడిపించాలి అనేది మనం నేర్చుకోవాలంటే, మందలన్నిటికీ కాపరి అయి ఉన్న ప్రధాన కాపరి యేసుక్రీస్తున్నాడు. మన ప్రధాన కాపరి ఆయన కూడా గొర్రెలకు మంచి కాపరి అని పిలువబడ్డాడు. ప్రజలందరినీ కూడా సరైన త్రోవలో నడిపించడానికి ఒక నాయకుడిగా, కాపరిగా ఆ వ్యక్తికి ఎలాంటి లక్షణాలు ఉండాలో యేసు ప్రభు జీవితంలో నుండే చాలా చక్కగా నేర్చుకోవచ్చు. నేను సేవకుల సదస్సులో ఎక్కువగా ఫోకస్ చేసేది అపోస్తలుడైన పౌలు జీవితాన్ని కానీ లేదా యేసు ప్రభు జీవితమే కానీ. ఎందుకంటే వీళ్ళకు మించిన మాదిరి ఇంకెవరు లేరు మనకు. ఏదైనా దైవిక పాఠాలు నాయకులు నేర్చుకోవాలన్నా, కాపర్లు సేవకులు నేర్చుకోవాలన్నా యేసు ప్రభు దగ్గర దొరకని సబ్జెక్ట్ లేదు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు, యేసుని అనుసరిస్తున్న పౌలు జీవితాన్ని మనం పరీక్షిస్తే చాలు. సేవకు చాలా మనకు అవసరమైన పాఠాలు వారి జీవితం నుండి నేర్చుకోవచ్చు. అయితే యేసు ప్రభు జీవితంలో నుండి మనందరికీ బాగా సుపరిచితమైన ఒకే ఒక వాక్య భాగాన్ని, అంటే ఒక అధ్యాయంలో యేసు ప్రభువే స్వయంగా చెప్పుకున్న మాటలలో ఆయన తనకు అప్పగించబడిన మందను ఎలా మేపాడో, ఆ మందను గురించి తండ్రితో ఆయన ఏం సెలవిచ్చున్నాడో ఆ మాటలని మీకు జ్ఞాపకం చేసి దాంట్లో నుండి కొన్ని పాఠాలు నేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు ప్రభు శిలువ మరణానికి ముందు తండ్రి యొద్ద చేసిన ప్రార్థన ఇది. చాలా సుదీర్ఘమైన ప్రార్థన. పౌలు చేసిన ప్రార్థనలు మనకు తెలుసు, కానీ యేసు ప్రభు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన ఉంది. ఈ ప్రార్థనలో తండ్రితో ఆయన చేస్తున్న మనవులు చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడు సేవకులకు అవసరమైన కొన్ని పాఠాలు మాత్రము జ్ఞాపకం చేస్తాను. 12వ వచనం చూడండి, 17వ అధ్యాయం 12వ వచనం. యేసు ప్రభు తండ్రితో అంటున్నాడు, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని. సో ఒక కాపరిగా దేవుడు మనకు కొన్ని గొర్రెలను అప్పగించాడు. దాంట్లో ప్రప్రథమైన బాధ్యత ఏంటి? యేసు ప్రభు ఏం చేశానని చెప్తున్నాడు, అదే మనం చేయాలి. నేను ఇలా చేశాను అని తండ్రికి చెప్పుకుంటున్నాడు. ఆయన ఏం చేశాడో మనం అదే చేయాలి. తండ్రి నాకు అప్పగించిన గొర్రెలను ఆయన నామములో నేను కాపాడి తిని. గొర్రెలని కాపాడుట కాపరి యొక్క ప్రథమ బాధ్యత. ఒక్క గొర్రెనా 2 గొర్రెల సంబంధం లేదు. ఎవరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు వారికి గొర్రెలను ఇస్తాడు. ఒకరికి 10 ఇవ్వచ్చు, ఒకరికి 1,00,000 గొర్రెలు ఇవ్వచ్చు. ఎన్ని గొర్రెలు అనేది ముఖ్యం కాదు. నీకు చేతికి అప్పగించబడిన ఆ గొర్రెలని కాపాడుటయే కాపరి యొక్క బాధ్యత. ఏ విషయంలో కాపాడాలి, ఎందుకు కాపాడాలి, ఎలా కాపాడాలి, అసలు ఎందుకు కాపాడాల్సిన అవసరత ఏంటి అంటే, గొర్రెలను మింగడానికి తోడేళ్ళు, క్రూరమృగాలు అడవిలో ఉన్నాయి. కాపరి ఎందుకు అవసరం అంటే, ఇవి ఏ క్రూర జంతువుల చేతికి చిక్కకుండా ఉండడానికి కాపరి అవసరం. దావీదు గొర్రెలను కాస్తూ ఉన్న సమయంలో ఒక ఎలుగుబంటియు, సింహమును వాటిని ఒక పిల్లలను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతుంది. ఒకవేళ కాపరి లేకపోతే ఏమయ్యేది ఆ రోజు పరిస్థితి? ఆ గొర్రెపిల్ల నశించిపోయేది. కాబట్టి అక్కడ దావీదు కాపరత్వం నిర్వహించాడు. సింహపు నోటు నుండి తన గొర్రెపిల్లని కాపాడుకోగలిగాడు. కాపాడుకోవడానికి కాపరి చేయాల్సిన పని ఏంటంటే తన ప్రాణాన్ని అడ్డు పెట్టాల్సి వస్తుంది. అంత ఈజీ కాదు. పోనీలే, ఒక గొర్రెపిల్ల గురించి నేనెందుకు నా ప్రాణాన్ని అపాయంలోకి అప్పగించుకోవాలి? ఆ విశ్వాస కొరకు నేను అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి? నాకు వస్తే రాని, పోతే పోనీ.
అని అనుకోవాలా? లేదు, ఈ వ్యక్తిని అలాగే వదిలేస్తే అపవాది అయిన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదురా అని ఎదురు చూస్తున్నాడు. నేను నిర్లక్ష్యం చేస్తే ఈ గొర్రెను అపవాది ఎత్తుకొని వెళ్ళిపోతాడు. గొర్రెలు బలహీనమైనవి కనుక వాటికి ఒక కాపరి అవసరమైంది. అది కూడా క్రూర జంతువు అయితే దాని కాపరి అక్కర్లేదు. గొర్రెలని సాధు జంతువులుగా మనం చూస్తాం. చాలా సున్నితమైనవి, అవి తిరిగి పోరాడలేనివి, శత్రువుతో ఎదుర్కొనే సామర్థ్యం వాటికి లేదు. దానికి ఒక కాపరి బాధ్యత వహించాల్సిన వ్యక్తి అవసరం. ఆ కాపరి ఈ క్రూర మృగముల చేతిలో ఈ గొర్రెపిల్ల పడిపోకుండా సంరక్షించాలి, కాపాడాలి. కాపరి ఈ బాధ్యతని నిర్లక్ష్యం చేస్తే తన బాధ్యతని నిర్లక్ష్యం చేసినట్టు. ఒక్కసారి ఆలోచిద్దాం, మనకు 10 గొర్రెలు అప్పగిస్తే ఈరోజు 10 గొర్రెలు ఉన్నాయా మన చేతిలో? మీరు సేవ ఆరంభించిన నాటి నుండి జ్ఞాపకం చేసుకోండి, ఎన్ని గొర్రెలను దేవుడు మీ చేతికి అప్పగించాడు, ఎన్నిటిని కాపాడుకున్నారు, ఎన్నిటిని క్రూర మృగములో చేతుకొని వెళ్ళిపోయాయి. ఈరోజు దేవుడు మనని పరిచర్య ఆరంభించిన నాటి నుండి ఈరోజు వరకు మనం లెక్క అడిగితే ఎన్ని గొర్రెలను కూర్చుని లెక్క అప్పగించగలుగుతాం మనం? వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు, సార్ మాకేంటి సంబంధం అనుకున్నవాడు కాపరి కాదు. నువ్వు సేవ ఆరంభించిన నాటి నుండి నిన్ను నమ్మి దేవుడు నీ చేతికి ఒక్క గొర్రెను అప్పగించినా ఆ ఒక్క గొర్రె ఏడిప్పుడు. సరే, వారు పట్టణాలకు వెళ్ళిపోయి చదువుకోవడానికో ఉద్యోగరీత్యా వెళ్ళిపోయి అక్కడ భక్తిలో జీవిస్తే పర్వాలేదు. అందరూ మన దగ్గరే ఉండాలని ఏం లేదు. స్థలాల మార్పును బట్టి, వారి ఉద్యోగ మార్పును బట్టి, పిల్లల చదువులను బట్టి ఎక్కడెక్కడో మార్పు చెందొచ్చు. ఎక్కడున్నా విశ్వాసంలో ఉన్నారా లేదా? నీ దగ్గర ఉన్నంత వరకు వారు ఏ విధమైన పునాది వారి జీవితాలు వేయబడింది, ఏం నేర్చుకున్నారు వారు ఎక్కడున్నా క్రైస్తవ జీవితంలో కొనసాగుతున్నారా? ఎన్ని గొర్రెలని దేవుడు మన చేతికి అప్పగించాడు. ఎన్నో గొర్రెల లెక్క కూడా లేదు మనకి. ఇప్పుడు ఒక మంచి కాపరి సాయంకాలం కాగానే ఒక్కొక్క దాన్ని లెక్క పెట్టుకుంటాడు. మళ్ళీ ఇంటికి లోపలికి వచ్చేటప్పుడు 99 గొర్రెలు ఉన్నాయి, ఒక్కటి మిస్ అయింది. ఒక్కసారి మీ చేతికి 100 గొర్రెలను అప్పగిస్తే ఒక్కటి మిస్ అయితే అసలు మిస్ అయిందన్న సంగతి అన్న గుర్తుంటుందా మనకు? ఊహించండి, ఇప్పుడు 100 మంది విశ్వాసులు ఉన్నారు, దాంట్లో ఎవరో ఒక్కరు మిస్ అయిపోయారు. అసలు కనీసం గుర్తించగలగమా మనము? ఒక్కడు మిస్ అయిపోయాడు, కొంచెం దేవుని దూరం అయిపోతున్నాడు, విశ్వాసం నుండి తొలగిపోతున్నాడు, లోకానికి దగ్గర అవుతున్నాడు అని ఒక్కరిని మనం గుర్తించగలిగే అవకాశం ఉంటుందా? ఒక 50 మంది విశ్వాసులు ఉంటేనే ఎవరి ఆత్మీయ స్థితిలో ఉన్నారో మనకు తెలియదు. ఒకరు తప్పిపోయిన విషయము కొన్ని సంవత్సరాల దాకా కూడా మనం గుర్తుపట్టము. కానీ మంచి కాపరేట ఆ గొర్రెని ప్రతిరోజు పరీక్షిస్తాడట. 100 గొర్రెలు ఉంటే రోజు 100 గొర్రెలు లెక్క పెట్టుకుంటాడు. ఏదైనా ఒక్కదానికైనా అపాయం ఏమైనా గురైందా, ఎక్కడైనా తప్పిపోయిందా, ఎక్కడైనా చిక్కుకుందా? ప్రతి గొర్రె చాలా ప్రాముఖ్యమైనదిగా మంచి కాపరి భావిస్తాడు. అవసరమైతే 99 గొర్రెలను పక్కన పెట్టి ఆ ఒక్క గొర్రె కోసం పరిగెత్తుతాడు. అది మంచి కాపరి యొక్క లక్షణం, గొర్రెలను కాపాడుట. ఈరోజు మీరు కాపరి బాధ్యత సరిగా చేయకపోతే విశ్వాసులు దేవుణ్ణే విడిచిపెట్టి నాస్తికులుగా లేదా ఇతర మార్గంలో వెళ్ళిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దయచేసి గమనించండి, దుర్దినములలో ఉన్నాం, పరిస్థితులు చూస్తూనే ఉన్నారు. కాపరి తన బాధ్యతని నమ్మకంగా నిర్వహించకపోతే అపవాది చాలా అమాంతంగా అలా వచ్చి విశ్వాసం ఎత్తుకొని వెళ్ళిపోయే అవకాశం ఉంది. అది దుర్బోధ చేత కావచ్చు, లేదా లోక ఆశలు చూపించైనా కావచ్చు. సరైన పునాది లేకపోవడం ద్వారా ఎవరేది చెప్తే అది నమ్మేసి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చు. ఈరోజు ఎక్స్ క్రిస్టియన్ అని ఛానల్స్లో పెడతా ఉన్నారు. ఎందుకు ఎక్స్ క్రిస్టియన్ అనే మాట ఎందుకు వచ్చింది? ఒక్కసారి క్రీస్తును రుచి చూసిన వాడు క్రీస్తును వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అసలు ఎందుకు వెళ్ళిపోయారు వాళ్ళు అంటే వాళ్ళకి సరైన కాపరి చేతిలో పడలేదు, వాళ్ళు సరైన పునాది వారికి పడలేదు. ఒక మంచి కాపరి చేతిలో ఉంటే అపవాది చేతికి చిక్కే వాళ్ళే కాదు. వారు అడిగే ప్రశ్నలకు ఒక సమాధానం చెప్పగలిగే ఒక కాపరి వాళ్ళకు అందుబాటులో ఉంటే బైబిల్ అసత్యమని అనుకునే వాళ్ళు కాదు. బైబిల్ ఉన్న సత్యాన్ని వారికి అర్థమయ్యేటట్లు చెప్పగలిగి వారిని సరైన త్రోవలో నడిపించి ఒక నాయకుడు ఉండి వారిని కాపాడితే వారు క్రూరముఖముల చేతుల్లో పడేవాళ్ళు కాదు. ఒక మంచి నాయకుడు లేకపోవడం ద్వారా, ఒక మంచి కాపరి లేకపోవడం ద్వారా ఎంతోమంది విశ్వాస భ్రష్టులు అయిపోయారు. దయచేసి మన చేతికి అప్పగించబడిన ఆ గొర్రెల్ని పోగొట్టుకోకుండా వాటిని కాపాడడం ప్రాముఖ్యమైన బాధ్యత. కొత్త గొర్రెలు తర్వాత సంగతి, ఫస్ట్ ఉన్న గొర్రెలు కాపాడుకోవాలి. రెండవ విషయము, అదే అర్థాన్ని ఇచ్చే మరొక మాట రాయబడు, నేను వారిని భద్రపరిచితిని. కాపాడడం అన్నదానికి భద్రపరచడం అనేది దగ్గర మీనింగ్ ఉంది.
కాపాడాల్సిన సమయం ఎప్పుడు అంటే క్రూరముగాలు వచ్చి దాన్ని బంధించే సమయానికి ప్రాణాలను అడ్డు పెట్టేసి దాని నోటి నుండి ఆ గొర్రెపిల్లని కాపాడుకోవాలి. భద్రపరచడం అంటే ఏంటి? అసలు ఆ అపాయానికే వెళ్లకుండా జాగ్రత్త పడడం, వాటికి చుట్టూ కంచె వేయడం, ఎక్కడ క్రూరముఖాలు లోనికి కూడా రావడానికి అవకాశం లేకుండా చేయడం, భద్రతలో అవి జీవించడానికి ఏర్పాటు చేయడం. ఆల్రెడీ ప్రమాదం ఎదురైనప్పుడు దాని నుండి కాపాడడం ఒక ఎత్తు అయితే, ప్రమాదానికి అవకాశాన్ని ఇవ్వకుండా వాటికి కంచె వేసి కాపాడడం, భద్రపరచడం. మంచి పునాది, మంచి సిద్ధాంతము, దేవునితో వారిని అంటుకట్టడం, ఈ పని ఎప్పుడైతే చేస్తామో వారు భద్రంగా ఉంటారు. దేవుని కంచెలో వారు నివసించినట్లుగా కాపరి చేయాలి బాధ్యత. వారు కాపరి మీద ఆధారపడద్దు, దేవుని యొక్క కంచెలో వారు ఉండడానికి మనము సిద్ధపరచాలి. కాపరి రాత్రింబగలు ఆయన కాపాడడు, రాత్రి కాగానే ఒక కంచె వేస్తాడు, అంతే. కంచేసి లోపల ఉంచుతాడు. ఆయనకు తెలుసు ఈ కంచెలో ఉన్నంతసేపు ఈ గొర్రెలకు ఏ హాని కలదు, ఆయన వెళ్ళి హ్యాపీగా పడుకుంటాడు. కాపరి అనగా మనుషులముగా మనం 24 గంటలు గొర్రెలను కాపాడలేము, కానీ ఒక కంచె వేసేసి ఆ కంచెలోనికి శత్రువు రాకుండా భద్రపరచాలి వీటిని. ఏంటి ఆ కంచె అంటే, అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, ఇన్ని రోజులు నేను మీ మధ్యలోకి వచ్చి సువార్తను సేవ చేశాను, ఇప్పుడు ప్రభు యొక్క కృపావాక్యమునకు నేను మిమ్మను అప్పగించుచున్నాను. అంటే ఇప్పుడు కంచె వేసేసానుగా, ఇక మీరు జాగ్రత్త పడండి. మీ చుట్టూ ఒక కంచె వేసాను. ఏంటి ఆ కంచె? వాక్యమే ఒక కంచె. వాక్యం అనే కంచెలో వారిని భద్రపరిచాడు కనుక పౌలు నిశ్చింతగా వారిని వదిలేసి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాలు మీ మధ్యలో సేవ చేశాను, 2 సంవత్సరాలు చేశాను, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో పౌలు సేవ చేసి నేను మళ్ళీ వస్తానో రానో తెలియదు. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను. చూడండి, 24 గంటలు మన విశ్వాసులని వాళ్ళని కాపాడలేము. వారు పట్టణాలకు వెళ్తారు, ఏ ప్రాంతాలకు వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా మనం వారి వెంట వెళ్ళి పరిగెత్తుకుంటూ వారిని తప్పు చేయకుండా కాపాడలేము. కానీ దేవుని వాక్యం చేత వారికి ఒక భద్రత ఏర్పరిస్తే, కంచె వేసేసి ఇదిగో ఇది నీ బార్డర్, ఈ బార్డర్ దాటి బయటికి వెళ్ళొద్దు, ఈ కంచె దాటి బయటికి వెళ్ళావా ప్రమాదానికి గురవుతావు అని వారికి ఒక కంచెను ఏర్పాటు చేయాలి. దేవుని కట్టడలను నేర్పించాలి, దేవుని న్యాయ విధులను నేర్పించాలి. ఈ మార్గంలో నువ్వు నడిస్తే సురక్షితంగా ఉంటావు అనే భద్రతని గొర్రెలకు ఒక కాపరి ఏర్పరచాలి. యేసు ప్రభు అదే పని చేశాడు. తండ్రి, నీవు నా చేతికి ఎవరినైతే అప్పగించావు వారిని నేను కాపాడి తిని, వారిని భద్రపరిచి తిని. అయితే ఒక్క విషయంలో యేసు ప్రభు అంటాడు చూడండి, మరి 12 మంది శిష్యులు ఒకడు పోయాడు కదా, మరి యేసు ప్రభు సరిగా కాపరత్వం నిర్వహించలేదా అంటే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పేస్తున్నాడు. మనకు ఆ ప్రశ్న రాకమునిపే యేసు ప్రభు యొక్క జీవితంలో ఎక్కడ మనము వేలెత్తి చూపించే అవకాశం, అదేంటి నువ్వు మంచి కాపరివైతే నీ చేతులు నా గొర్రె ఎందుకు తప్పిపోయింది మరి అంటారేమో అనుకొని వెంటనే దాని గురించిన సమాధానం చెప్తున్నాడు. అదే వచ్చిన చూడండి 12వ వచనం 2వ భాగంలో, లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఆ ఒక్కడు మిస్ అయిపోయాడు. ఎందుకు మిస్ అయిపోయాడు అంటే నా కాపరత్వం యొక్క లోపాన్ని బట్టి కాదు, లేఖనము నెరవేరునట్లు. లేఖనము నెరవేరడానికి ఇతడు అప్పగించుకున్నాడు తను తాను. యేసును అప్పగించడానికి ఒక పోస్ట్ ఖాళీగా ఉందండి. నిజానికి యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల కోసం కాదు ఆ పోస్ట్, ఎవరో మూర్ఖుని కొరకు ఒక పోస్ట్ రెడీగా ఉంది. యేసును అప్పగించడానికి ఒక నేరస్తుడు కావాలి. 12 మంది శిష్యులను యేసు ప్రభు అంతే ప్రేమించాడు, వారికి అందరికీ సమానంగా బోధ చేశాడు, భద్రతను ఏర్పరిచాడు, మంచి పునాది మీద వారి జీవితాలను కట్టాడు. అన్నీ చేసినా యేసును అప్పగించడానికి ఒక నాశన పాత్రుడు కావాలి కదా, ఆ పోస్ట్ నేను తీసుకుంటా అని వెళ్ళాడు యూదా ఇస్కరియోతు. దీంట్లో యేసు తప్పు ఏమీ లేదు. యూదా తను తాను ఆ పోస్ట్కి అప్పగించుకున్నాడు, అప్లై చేసుకున్నాడు, శాంక్షన్ అయిపోయింది డ్యూటీ. ఎందుకంటే పోటీ లేరు, దానికి ఒకటే సీటు ఉంది ఉద్యోగానికి, ఆ ఒక్క సీటు నేను వెళ్తానన్నాడు. ఎంత జీతం ఇస్తానన్నారు? 30 వెండి నాణాలు. 3.5 సంవత్సరాలు యేసుతో పాటు ఉన్నప్పుడు సంచులు ఎంత డబ్బు చూసినాడు. ఆఫ్టర్ ఆల్ 30 వెండి నాణాలకి ఉద్యోగానికి చేరాడు. తెలుసు మనకిక. అయితే యేసు ప్రభు అంటున్నాడు, ఆ ఒక్కడు తప్ప, ఆ ఒక్కడు కూడా నా లోపాన్ని బట్టి అయితే కాదు, లేఖనం నెరవేర్చబడినట్లు ఇతడు తను తాను ఆ నాశన పాత్ర ఉండడానికి అప్పగించుకున్నాడు కనుక ఆ ఒక్కడు మిస్ అయ్యాడు. కానీ మిగిలిన 11 మందిని నేను కాపాడుకున్నాను, భద్రపరిచాను, వారిలో ఎవరిని నశించిపోకుండా నేను చూసుకున్నాను అంటున్నాడు. చూడండి, ఈరోజు 100 మంది గురించి అడగట్లేదు నేను, నీ దగ్గర ఉన్న 10 మంది 12 మంది గురించి అడుగుతున్నాడు దేవుడు. 10 గొర్రెలనే కరెక్ట్గా మేపలేం మనము.
10 గొర్రెలని యేసు రాకడ వరకు నిలబెట్టలేము. ఆ సామర్థ్యం ఉంటే దేవుడు మీకు 1,00,000 గొర్రెలన్నీ ఇస్తాడు, పర్వాలేదు. మీరు కొద్ది వాటిలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద దేవుడు అధికారాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి యేసు ప్రభు లెక్క అప్పగించేది ఇప్పుడు ఎంతమందిని గురించి? ఓన్లీ 12 మందిని గురించి లెక్క అప్పగిస్తున్నాడు ఆయన. అంటే 12 మందిని 3.5 సంవత్సరాల్లోనే నమ్మకంగా చేశానయ్యా నా పరిచర్య అన్నాడు. 100 మంది గురించి అడగట్లేదు యేసయ్య. నీ చేతికి అప్పగించబడిన ఆ 10 మంది విశ్వాసుల గురించి చెప్పు నాకు చాలు. మనం అనుకుంటాం 10 మందే కదా, వీళ్ళ గురించి నేనేం పట్టించుకోవాలా? 50 మంది వస్తే కొంచెం పెద్ద సంఘం అయితే హడావిడి, ఏర్పాట్లు, ప్రోగ్రాంలు, ఆ మీటింగ్ ఈ మీటింగ్, ఈ 10 మంది గురించి నేనేం ప్రయాసపడాలా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ యేసు ప్రభు అలా అనుకోలేదు. ఆ 12 గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి, నువ్వు నా చేతికి అప్పగించిన వారిలో ఈ నాశనపుత్రుడు తప్ప 11 మందిని నశించిపోకుండా నేను కాపాడుకోగలిగాను. సో కాపరి బాధ్యత ఏంటి? వారిని కాపాడాలి, భద్రపరచాలి. 3వ విషయము, ఎలా భద్రపరుస్తున్నాడో మళ్ళా 14వ వచనం చూడండి. ఆగండి. కాపరి ఏం చేయాలి ఇప్పుడు? వాటికి మేత పెట్టాలి. గొర్రెల కాపరి యొక్క బాధ్యత ఏంటంటే క్రూరముగాల చేతిలో పడకుండా కాపాడడం ఒకటే కాదు, వాటికి మేత పెట్టాలి. ఉదయం తీసుకెళ్ళి సాయంకాలం వరకు మేపాలి, వాటిని మంచి భోజనం పెట్టాలి, పచ్చిక గల బయల్లోనికి వాటిని నడిపించాలి, శాంతికరమైన జలముల దగ్గరికి వాటిని తీసుకెళ్ళాలి. వాటిని తీసుకెళ్ళాలంటే కాపరికి ముందే ఆ ఏరియా తెలియాలి. పలానా స్థలంలో గొర్రెలకి కావలసిన సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఈయన వాటితో పాటు వెళ్తే కుదరదు. ముందుగా ఈయన వెళ్ళి ఆ స్థలాన్ని చూసుకోవాలి, ఆ స్థాయికి ఎదగాలి. అక్కడున్న పరిస్థితులన్నీ చూసి ఇక్కడికి నా గొర్రెలు నడిపిస్తే సమృద్ధి అయిన భోజనం వాటికి దొరుకుతుంది. అంటే కాపరి విశ్వాసుల కన్నా హై లెవెల్స్లో ఉండాలి. కాపరి విశ్వాసులకు భోజనం పెట్టగలిగే స్థాయిలో ఉండాలి. విశ్వాసుల చేత నడిపించబడే సేవకుడుగా ఉండొద్దు. అయ్యగారు నేను చెప్పిందే చేయాలి అంటాడు పెద్ద ఆయన. ఇక కూర్చోవయ్యా చాలే అన్నట్టాడు ఇంకొక పెద్ద ఆయన కాపరిని. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి, లేకపోతే పోస్ట్ పోతుంది. ఎన్నో సంఘాలలో పరిస్థితి ఇలా ఉంది. గొర్రెలు కాపరి నడిపించవు, కాపరే గొర్రెలు నడిపించాలి. ఎక్కడికి నడిపించాలి? మంచి మేత దొరికే స్థలం నడిపించాలి. యేసు ప్రభు తన శిష్యులకు పరలోక మర్మములను నేర్పించాడు. జనసమూహం అంతటికి వాక్యాన్ని బోధించిన ఒక ఎత్తు అయితే, ఈ 12 మందిని దగ్గర కూర్చోబెట్టుకొని పరలోక మర్మాలన్నీ నేర్పించాడు. వారికి అర్థం కాలేదు. గొప్ప జనసమూహం ముందు ఆయన ఎన్నో ఉపమానాలు చెప్తుంటే ఇంటికి రాగానే కూర్చోగానే, అయ్యా ఆ ఉపమానం చెప్పావు, దాని భావం ఏంటి? ఇన్ని వేల మంది విన్నారు, వాళ్ళకు అర్థం కాలేదు. అది యేసయ్య బాగా చెప్పాడు కథ అనుకున్నారు, వెళ్ళిపోయారు. కానీ యేసు యొక్క హృదయాంతరంగాన్ని తెలుసుకోవడానికి ఈ 12 మంది మాత్రమే అవకాశం దొరికింది. యేసు ప్రభు ఆ 12 మందికి శ్రేష్టమైన ఆహారం పెట్టాడు. ఈరోజు సేవకులనుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ దగ్గరున్న ఆ 10 గొర్రెలు కడుపు నిండా భోజనం చేస్తున్నాయా? కాపరిగా నీ బాధ్యతని నమ్మకంగా నిర్వహిస్తున్నావా? ఈ 10 గొర్రెలు మరలా ఆహారం కొరకు ఎక్కడైనా తప్పిస్తున్నాయా? మా కాపరి పెట్టే ఆహారం మా కడుపు నిండుతుంది సార్ అంటున్నాయా? మళ్ళా చేతికి వచ్చిన సెల్ ఫోన్లో పట్టుకొని చెత్తంతా ఏరుకుంటూ తింటున్నాయా? లేదా కాపరి పెట్టే పచ్చిక బయల్లో నడిపించే ఆ మేతను తింటూ తృప్తి పడుతున్నాయా? నేను హైదరాబాదులో ఉన్న ఆవులు గడ్డి దొరకక ప్లాస్టిక్ కవర్లు తిని బతుకుతున్నాయి. దొరకదు కాబట్టి ఏం చేస్తాం? మరిగా గోడ మీద అతికించిన పోస్టర్లు తినుకుంటూ ఆ ప్లాస్టిక్ కవర్లు తినుకుంటూ అవే అలవాటు పడిపోయాయి. మరి ఏం చేస్తాం? గడ్డి లేదు. వాటికి మంచి మేత పెట్టినా ఇప్పుడు తినవు, అలవాటు పడిపోయాయి. దొరకదు కాబట్టి ఎప్పుడైతే కాపరి విశ్వాసులకు మంచి మేత పెట్టాడో చెత్త ఏరుకోవడం స్టార్ట్ అవుతుంది. చెత్త దొరికే స్థలము. మంచి కూడా దొరుకుతుంది కానీ మంచిని వెతకరు. చెత్త వెతుక్కోవడానికి ఒక బెస్ట్ ప్లేస్ సోషల్ మీడియా. ఈ చెత్త ఒక్క పేపర్తో తృప్తి పడరు, తింటూనే ఉంటారు. ఇక ఎందుకు? ఒక్క వెరైటీ కాదు కదా, 10 రకాల వెరైటీలు దొరుకుతాయి. కొంత ఇక్కడ వింటారు, కొంత ఇక్కడ వింటారు, కొంత ఇక్కడ వింటారు. ఏదో అర్థం కాదు. కాపరి తన బాధ్యతతో వాటికి పెట్టే మేత వేరు,
రోడ్డు మీద పడేసిన చెత్త ఏరుకోవడం వేరు. దయచేసి గమనించండి, ఒక కాపరత్వంలోనే గొర్రె ఆరోగ్యంగా పెరుగుతుంది. కాపరి లేకుండా దాన్ని అలా వదిలేసి ఏది పడితే అది తినిపో అని వదిలేసామనుకోండి, అది ఎక్కడో ఒక దగ్గర దాని ఆరోగ్యం పాడైపోయి ఆహారం తింటుంది, పిచ్చి ఆకులు తినేస్తుంది, జబ్బులు వచ్చేస్తాయి, చచ్చిపోతాయి. ఎన్నో గొర్రెలు మేకలు చచ్చిపోతాయి కొన్ని అనవసరమైన ఆకులు, పిచ్చి ఆకులు తినేసి. మన గొర్రెలు అలాంటి పిచ్చి ఆహారం తినాల్సిన పరిస్థితి రాకూడదు. ఎందుకు? కాపరి ముందుగానే గుర్తించి మంచి మేత వాటికి పెడితే ఇంకా మళ్ళీ ఆకలితో ఉండవి కావి. వాటి ముందు ఇంకెంత స్పెషల్ ఫుడ్ పెట్టినా కడుపు నిండిపోయాయి. చాలు, మా కాపరి మాకు పెట్టే భోజనం సమృద్ధిగా ఉంది, మేము ఇంకా చెత్త వెతుక్కోవాల్సిన అవసరత లేదు. సో దయచేసి కాపరులారా, వారం టైం ఇస్తున్నాడు దేవుడు మనకు ఒక్క ప్రసంగం చేయడానికి. ఒక్క ఆదివారం బెస్ట్ ప్రసంగం చేయడానికి ఎంత టైం ఇస్తున్నాడు దేవుడు? నేను అంటున్నాను, ఒక్క ప్రసంగం చేయడానికి వారము సరిపోదు. మీరు కరెక్ట్గా పరిశోధన చేస్తే ఒక బెస్ట్ మెసేజ్ ఇవ్వాలంటే వారం అంతా కూర్చుంటే కానీ మీరు న్యాయం చేయలేరు ఒక ఆదివారం ప్రసంగానికి. నిజంగా మీ గొర్రెలకు మంచి మేత పెట్టాలనుకుంటే ప్రతి దినము లేఖనాన్ని పరిశోధిస్తూ నేర్చుకుంటూ మీ హృదయానికి తాకిన ఏదో ఒక చిన్న సందర్భాన్ని తీసుకొచ్చి ఆదివారం చెప్పాలి. అలా కాకుండా ఏదో మనమేం చేస్తున్నామంటే ఆ గడ్డిని ఏరుకోవడం మాకు ఇప్పుడు టైం లేదు, మనమే ప్లాస్టిక్ కవర్లు తీసుకొచ్చి పెడుతున్నాం. ఎంతోమంది కాపర్లు చేస్తున్న పొరపాటు ఇది. వాళ్ళు కూడా మంచి ఆహారం కోసం తప్పించట్లేదు. అంత దూరం మంచి ఆహారం కొరకు పచ్చిక గల బయలు ఎందుకు నడిపించాలి? నాకు ఈజీ మెథడ్ కావాలి. నాకు ఆ ఊర్లో చెత్త చేసి పెట్టారు కదా, అది తీసుకొచ్చి పెట్టేసేయండి వాటికి. ఆ ఊర్లో పాడైన కూరగాయలు అవి ఉన్నాయిగా, వాటిని తీసుకెళ్ళి మేపే అంత తీరిక లేదు నాకు. ఏం చేద్దాం? ఆ కూరగాయల మార్కెట్లో పాడైపోయి పడేసి బుట్టలలో ఎత్తేసి పెడతారు, అది తీసుకొచ్చి పెట్టేసేయండి. మేత పెడుతున్నానా లేదా? ఆ చెత్త మేత పెట్టి తృప్తి పడిపోతున్నారు కాపర్లు. దయచేసి ఆ గుంపులో ఇక్కడున్న సేవకులు ఉండకుండా జాగ్రత్త పడండి. యేసుప్రభు అన్నాడు, నేను వారికి నా వాక్యమును ఇచ్చి తిని, నా బెస్ట్ని ఇచ్చాను, మంచి ఆహారాన్ని పెట్టాను. కాపరి నుండి దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే గొర్రెలని మేపాలి, మంచి మేత పెట్టాలి, మంచి క్రొవ్వు పట్టిన గొర్రెలుగా దేవుని కొరకు తమను తాము బలియాగం కావడానికి వదకు సిద్ధపడే గొర్రెపిల్లలాగా తయారు చేయాలట. మంచి క్రొవ్విన గొర్రెపిల్లలాగా యేసు కొరకు తమను తాము బలి అర్పించే శ్రేష్టమైన అర్పణగా వారిని తయారు చేయాలట. బక్క చిక్కిపోయిన స్థితిలో విశ్వాసులు ఉంటే రేపు దేవుడు మనని లెక్క అప్పగిస్తాడు. నీకు అప్పగించిన గొర్రెలకి ఏం మేత పెట్టావు? ఏజ్కేల్ గ్రంథంలోనైతే తిడతాడు కాపర్లను. గొర్రెల బొచ్చు కప్పుకుంటున్నారు, గొర్రెల మాంసం తింటున్నారు, వాటికి మేత పెట్టట్లేదు మీరు. అసలు కాపర్లను అయితే ఎంత కఠినంగా దేవుడు మాట్లాడతాడు వారి విషయంలో. ఈరోజు మన గురించి అలా మాట్లాడకూడదు. వాటికి మేత పెడుతున్నారా? వాక్యం పెడుతున్నారా? యేసు ప్రభు వాక్యం తప్ప ఇంకేం చెప్పలేదు వాళ్ళకి. పరలోక రాజ్య మర్మములను తప్ప ఆ వార్త ఈ వార్త చెప్పుకుంటూ టైంపాస్ చేయలేదు ఆయన. ఆ ఊర్లో ఇలా ఉన్నారు, ఈ ఊర్లో అలా ఉన్నారు, అక్కడ ఈ కథ జరిగింది, ఇక్కడ ఆ కథ జరిగింది, ఈ న్యూస్లో ఇది జరిగింది, ఆ న్యూస్లో ఇది జరిగింది, ఇలా చెప్పుకుంటూ కాలక్షేపం చేయలేదు యేసు ప్రభు. కొద్ది సమయం దొరికితే చాలు పరలోక సత్యాలను వారికి నేర్పిస్తూ వచ్చాడు. దయచేసి మీతో పాటు విశ్వాసులు కేవలం మీటింగ్లోనే కాదండి, మీరు కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా కూర్చున్నప్పుడు కానీ, ఎక్కడైనా కూర్చొని ఇంట్లో కలిసినప్పుడు కానీ, ఎప్పుడు కలిసినా దేవుని వాక్యాన్ని చర్చించండి, వాక్యాన్ని పెట్టండి వారికి. ఆ వాక్యమే వారిని బ్రతికిస్తుంది. కాబట్టి సేవకులు ఈరోజు వాక్యాన్ని వదిలేశారు, లోక వార్తల వైపు వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రజలకు అది ఇంట్రెస్ట్. మీకు మంచి ఆహారం కన్నా చెత్త ఆహారమే టేస్టీగా ఉంటుంది. కొన్నిసార్లు బయట దొరికే ఫాస్ట్ ఫుడ్లు అన్నీ టేస్టీ, రుచికరమైన భోజనాలు, కానీ ఆరోగ్యాన్ని అదే పాడు చేస్తుంది. బయట తిండి తినే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏవేవైతున్నాయో అవే ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి, కానీ తినడానికి మరి అవి టేస్టీ ఫుడ్ అవి. సో టేస్టీకి అలవాటు పడిపోయి ఇంట్లో వండిన అన్నం తినట్లేదు ఇప్పుడు మనుషులు. ఆ పప్పు కూర అన్నము ఎవరు తింటారు? బగారా రైస్, బిర్యానీలు అలవాటు పడ్డారు. మంచిదే, ఒకరోజు 2 రోజులు బిర్యానీ తినొచ్చు, కానీ ప్రతి పూట బిర్యానీ తింటా అంటే ఆరోగ్యానికి సెట్ కాదు. ఆరోగ్యానికి ఏది క్షేమమో కొంత రుచిగా ఉండకపోయినా ఆరోగ్య క్షేమానికే ప్రాముఖ్యతనివ్వాలి. అంటే ఒక కాపరికి తెలుసు, ఒక తల్లికి తెలుసు ఆ బిడ్డకి ఎలాంటి ఆహారం పెట్టాలో. ఒక కాపరికి మాత్రమే తెలుసు తన గొర్రెకి ఏ ఆహారం మంచిది, ఏ ఆహారం తింటే జబ్బు చేస్తుంది. ఈరోజు కాపరిగా మీ విశ్వాసులకు దేవుని శ్రేష్టమైన ధనాగారంలో నుండి వాక్యాన్ని తీసి అందిస్తున్నారా? యేసు ప్రభు అంటున్నాడు, వారికి నీ వాక్యము ఇచ్చి ఉన్నాను. ఎవరు వాక్యం ఇచ్చాను? యేసు ప్రభు అంటున్నాడు. యాక్చువల్లీ ఏమనాలి ఆయన?
నా వాక్యం ఇచ్చేసాను అనాలి, ఆ అధికారం ఉంది ఆయనకి. కానీ తండ్రి యొక్క వాక్యాన్ని వారికి ఇచ్చాను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? యేసుప్రభు లైఫ్ స్టైల్ మనకు తెలుసు కదా. రాత్రి వెళ్ళి రాత్రంతా తండ్రితో సమయం గడిపి ఏం చేస్తాడు? తండ్రి ఏమి సెలవిచ్చునో వింటాడు. తండ్రి ఏం వాక్కుని ఇచ్చాడో అది తీసుకొని వెళ్ళి చెప్తాడు. ఇప్పుడు ప్రజలకు అందిన వాక్యం ఎవరిది? తండ్రి నీ వాక్యమును వారికి ఇచ్చాను. ఎంతమంది కాపర్లు ఈరోజు ధైర్యంగా చెప్పగలుగుతారు? ప్రతి ఆదివారము నా సొంత డప్పు కొట్టుకోవట్లేదు, నా మాటలు చెప్పట్లేదు, నేను నా దేవుని మాటలు మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మనిషి జీవితాన్ని మార్చేది దేవుని మాటలు మాత్రమే. మనం సొంత డప్పు కొట్టుకుంటే చప్పట్లు కొడతారా, సూపర్ సూపర్ సార్ అంటారు. మంచి వాక్చాతుర్యంతో మాట్లాడి 4 కథలు చెప్పి నవ్విస్తే మా అయ్యగారు అద్భుతమైన ప్రసంగం చేశాడు సార్, ఏకదాటిగా ఎన్ని గంటలు కూర్చున్నా అలాగే కూర్చొని వినాలనిపిస్తుందని పొగడొచ్చు విశ్వాసులు. కానీ వారి జీవితాల్లో మార్పు మాత్రం రాదు. దేవుని మాట ఒక్క సెంటెన్స్ చాలు మనిషి జీవితం మొత్తటిని తలక్రిందులు చేసేస్తుంది. ఎన్నోసార్లు మీకు జ్ఞాపకం చేశాను. యోనా ప్రసంగం ఎన్ని గంటలు? యోనా నినివేకి చేసిన ప్రసంగం ఎన్ని గంటలు? ఎన్ని గంటల ప్రసంగం చేశాడు? 5 సెకండ్ల ప్రసంగం. 5 సెకండ్ల ప్రసంగం. ఇక 40 దినములకు ఈ పట్టణం నాశనం అవుతుంది. ఎన్ని సెకండ్స్ పట్టింది? లెక్క పెట్టండి కావాలని. ఇక 40 దినములకు ఈ పట్టణము నాశనం అవుతుంది. అయిపోయింది ప్రసంగం. అందరికీ వందనాలు ప్రజలారా అని స్టార్ట్ చేయలేదు. వేదికను అలంకరించిన దైవ సేవకులకు అందరికీ వందనాలు. ఈ డైలాగ్స్ ఏం లేవు. మళ్ళీ ఆయన పేరు చెప్పకపోతే ఆయన కూడా బాధపడతాడా అని ప్రసంగం ముందు ఒక 10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది ఆగలేదు. మరి అదే ఇప్పుడు 15 నిమిషాలు వాళ్ళ కోసం అయిపోతుంది మనకు. మహారాజుల వారికి ప్రణామములు, మీ దేశానికి ఒక శుభవార్తను తీసుకొచ్చాను అని రాజుని గణపరచడము, ప్రజల్ని గణపరచడం, ఇవన్నీ నాకు అవసరం లేదు. నాకు దేవుడు ఒక మాట చెప్పమన్నాడు, వచ్చాను చెప్పేశాను అంతే. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మాకు అనవసరం. బస్ 5 సెకండ్ల ప్రసంగం పట్టణం తలక్రిందులు చేసేసింది. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని ఉన్నట్టుగా కల్తీ చేయకుండా ప్రజలకు అందజేస్తే దాంట్లో పవర్ ఉంది. మనం ఏం నమ్మించడానికి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం. పాస్టర్ చేస్తున్న పెద్ద పొరపాటు ఇదే. వాటిని నమ్మించి ఒప్పించి చిత్ర విచిత్రాలు చేసి మ్యానిపులేట్ చేసి మైండ్ని బ్రెయిన్ వాష్ చేసి అంత అవసరం ఎందుకు? నీ సామర్థ్యం అవసరం లేదు అక్కడ. దేవుడు ఏం చెప్పాడో ఆ వాక్యాన్ని ఉన్నట్టు పోస్ట్ మ్యాన్ డ్యూటీ చేయండి. కవర్ ఇప్పి కొన్ని మీ సొంత మాటలు రాసి మళ్ళీ అతకబెట్టి పంపిస్తా అంటే ఆ మాటలు పాడు చేస్తాయి వాటిని. మన డ్యూటీ ఏంటి? పోస్ట్ మ్యాన్కి లెటర్ తీసి దాంట్లో సొంత మాటలు రాసే అధికారం ఉందా? ఎక్కడి నుండి లెటర్ వస్తుందో ఉన్నట్టుగా ఒక్క పొల్లు కూడా తేడా లేకుండా తీసుకెళ్ళిపోయి ఏం చేయాలి? ఇచ్చా. నాకు సంబంధం లేదయ్యా, నీకు ఏడుపు ఇచ్చినా, నీకు నవ్వించినా, నీకు ఆదరణ కలగజేసినా, నీకు కోపం తెప్పించినా, ఏదైనా దానికి నాకు సంబంధం లేదు. ఈ లెటర్ ఆయన దగ్గర నుండి వచ్చింది అంతే. అడ్రస్ మారదు మళ్ళా. ఓకే, అది కూడా కరెక్ట్. ఓకే, పోస్ట్ మ్యాన్ డ్యూటీ అని అంటే ఒకరు లెటర్ తీసుకెళ్ళిపోయి ఇంకొక లెటర్కి ఇస్తే ప్రమాదం వల్ల. ఓకే, రైట్. దేవుని వాక్యమును వారికి నేను ఇచ్చి తిని. ఈరోజు మనం గుండె మీద చేసుకొని మన విశ్వాసులకు పరలోకము నుండి వచ్చిన స్వరమును మాత్రమే ప్రకటిస్తున్నాను అని చెప్పగలరా? నా సొంత కవిత్వాలు ఏమీ లేవు, దేవుడు ఏం చెప్తే అదే చెప్తున్నాను అని ఎంతమంది ధైర్యంగా చెప్పగలుగుతారు? నాకు చాలా భయం ప్రసంగంలో కొన్నిసార్లు నా సొంత మాటలు ఉపయోగించి నేను పొరపాటు చేస్తానేమో అని. అందుకొరకే సాధ్యమైనంత వరకు వాక్యంలో ఉన్నట్టే వివరించడానికి ప్రయత్నం చేస్తా, కానీ వేరే స్టోరీలు చెప్పను నేను. ఎందుకంటే భయం నాకు. పొరపాటున వేరే స్టోరీలు చెప్పబోయి ఏదైనా తప్పు చెప్తానేమో. వాక్యంలో ఉన్నట్టు చెప్తే నాకేం ప్రాబ్లం లేదు. ఏదైనా కోపం వచ్చినా, ఎవరికైనా ఇబ్బంది అయినా వాక్యం అలా ఉంది, నేను ఉన్నట్టు చెప్పేశాను, నాదేం తప్పులేదు. వాక్యంలోనిది కాకుండా నేను ఏదైనా ఎక్స్ట్రా చెప్తే నేను దేవుని దగ్గర లెక్కప్ప చెప్పాల్సి వస్తుంది. నీకు ఇచ్చిన పని ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి, నమ్మకత్వాన్ని కాపాడుకోలేదు నువ్వు. దేవుని వాక్యాన్ని ప్రజలకు ఇస్తున్నారా? మీ మాటలు లోకవార్తలు ఇస్తున్నారా? ప్రశ్నించుకోండి. ఫస్ట్ పాయింట్,
గొర్రెల్ని కాపాడాలి, రెండవది భద్రపరచాలి, వాక్యముని ఇవ్వాలి, వాక్యాన్ని ఇవ్వాలి. ఎవరు వాక్యాన్ని ఇవ్వాలి? దేవుని వాక్యం ఏది? 66 గ్రంథాల ఇంత శ్రేష్టమైన వాక్యాన్ని కనీసం ఒక వచనం కూడా చదివించకుండా ప్రసంగం చేసే వాళ్ళు ఉన్నారు. వాక్యంతో సంబంధం లేకుండా 2 గంటలు వాయించే వాళ్ళు ఉన్నారు. విశ్వాసులు అయిపోయిన తర్వాత ఏంటయ్యా బైబిల్లో నుండి ఏం నేర్చుకున్నారు మీరు అని అడిగితే ఒక్క ముక్క చెప్పలేరు విశ్వాసులు. ఎంత ఘోరమైన పరిస్థితి నెలకొంది ఈరోజు. ఈ పాటికి బైబిల్ ఎంత పరిచయం అయిపోయి ఉండాలి మనకి. ఇప్పటికీ గ్రంథాల పేర్లు కూడా తెలియదు విశ్వాసులకి. ఇక విశ్వాసుల సంగతి తర్వాత కాపులకే తెలియదు. మొత్తానికి మీకు భారతదేశంలో ఉన్న రాష్ట్రాల పేర్లన్నా గుర్తొచ్చినాయి, కానీ మరి గ్రంథాల పేర్లు గుర్తున్నాయో లేదు అయ్యా. మరి అంత ఘోరమైన పరిస్థితి రాకూడదు. రైట్. సో దేవుని వాక్యాన్ని ప్రేమించండి, ఆ వాక్యాన్ని గొర్రెలకు ఇవ్వండి. ఆ వాక్యమే ప్రజలకు ఆహారం. ఆ వాక్యంతోనే వాళ్ళు బ్రతుకుతారు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. మనుషులు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట. మరి అది దేవుని మాట కావాలంటే ఫస్ట్ నువ్వు వినాలి కదా దేవుని మాట. అక్కడ నుండి సమాచారం తీసుకోకుండా వీళ్ళకి ఎలా అందిస్తావు? కాపర్లకు అంత తీరిక లేదు మరి అక్కడికి వెళ్ళి లెటర్ కలెక్ట్ చేసుకోవడానికి. చాలా బిజీ మనం. ఈరోజు ఇక్కడ మండల మీటింగ్, రేపు ఇంకొక మీటింగ్, ఎల్లుండి ఇంకొక మీటింగ్, ఆ తర్వాత ఇంకొక మీటింగ్. మరి వెళ్ళిపోయి ఆయన దగ్గర నుండి సమాచారం తీసుకొచ్చేది ఎప్పుడు? దేవుని సన్నిధిలో కనిపెట్టి సందేశాన్ని తీసుకోవాల్సిన సమయం పాస్టర్స్ కావాలి. మీటింగ్స్ అన్నీ అవసరమే, కానీ ఎంతున్నా దేవునితో నీ ఏకాంత సమయం. నీ గొర్రెలకు ఏం మేత పెట్టాలి? అయ్యా నేను అక్కడికి వెళ్తున్నాను, నేనేం చెప్పాలి వాళ్ళకి? మోషే మండుచున్న పొదల దగ్గర దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే ఒకటి మాట్లాడుతాడు, నేను అక్కడికి వెళ్తాను. వాళ్ళు అడుగుతారు నీ పేరేంటి, నువ్వు ఎవరు, ఏ దేవుడు, ఎవరు పంపించారు నేను అని అడుగుతాను. నేనేం చెప్పాలి వాళ్ళకి? దేవుని దగ్గర వెళ్ళి అడుగుతున్నాను, నేను వెళ్ళి ఏం చెప్పాలి వాళ్ళకి? అంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఫరోతో ఈ మాట చెప్పాలి, ప్రజలతో ఈ మాట చెప్పాలి. ఎగ్జాక్ట్గా మోషే ఐగుప్తుకు వచ్చి ఫరోతో అవే మాటలు చెప్పాడు, ప్రజలతో అవే మాటలు చెప్పాడు. ఎక్స్ట్రా ఏం కలపలేదు ఆయన. 3 దినముల ప్రయాణం అంత దూరం వెళ్ళి మేము మా దేవునికి బలార్పిస్తాం, అదే చెప్పమన్నాడు దేవుడు. వచ్చి అదే చెప్పాడు ఫరోకి. ఏమి దేవుడు చెప్పమంటే మోషే వెళ్ళి అదే చెప్పాడు ప్రజలకి, ఫరో ఎదుట కానీ ప్రజల ఎదుట కానీ. అందుకొరకే ఆ మాట శక్తివంతంగా పనిచేసింది. కాబట్టి ఏమి మనం మ్యానిపులేట్ చేయాల్సిన అవసరం లేదు. మాటలను ఏదో వాటిని తిప్పేసి వాటిని ప్రజలను ఒప్పింపజేసి మన సొంత తెలివితేటలు వద్దు. ఈ వాక్యంలో శక్తి ఉంది. నేను ఒక మాట చెప్తాను మీకు, ప్రసంగాలు చేయరాకపోయినా పర్వాలేదు, ప్రార్థనా పూర్వకంగా ఒక అధ్యాయం చదివి ఆమెనండి చాలు, అద్భుతమైన కార్యం జరుగుతుంది. నేను ఎప్పుడు మీకు గుర్తు చేస్తాను, ఆర్ఆర్కే మూర్తి గారి ప్రసంగం ఎంతమంది విన్నారు? ఓకే, ఎలా చేస్తారు ఆయన ప్రసంగం? మీరు బాగా గమనించండి, 100 సార్లు వినండి. ఆయన ఒకే ఒక పని చేస్తాడు, ఈ వాక్యాన్ని వాడుక భాషలో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఆయన ఇలా వచ్చాడు, ఇలా అన్నాడు, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని ఒక కథలాగా చెప్పుకుంటూ వస్తాడు అంతే. ప్రజలకు అది అర్థమైంది. కొన్ని వేల మంది ప్రజలు మారుమనసు పొందారు. ఎక్స్ట్రా ఏం చెప్పడు ఆయన. బైబిల్నే ఈ వ్రాతపూర్వకంగా ఉన్న దాన్ని కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చేస్తాడు అంతే. మీరు తర్వాత విని చూడండి, ఇప్పటి నుండి అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తున్నట్టే ఉంటుంది, కానీ వాడుక భాషలో చెప్తాడు. యేసుప్రభు వచ్చాడు, జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు అని ఒక చూస్తున్న దృశ్యాన్ని ఒక వ్యక్తి వివరిస్తున్నట్టుగా చెప్పుకుంటూ వచ్చేస్తాడు అని చెప్పి ఆమె నన్ను ముగించే లోపు మనుషులోకి వెళ్ళాల్సిన మెసేజ్ వెళ్ళిపోతుంది ఆల్రెడీ. వాక్యాన్ని స్వచ్ఛమైన వాక్యంగా అందజేసినందుకు కొన్ని లక్షల మంది తెలుగు ప్రజలు రక్షింపబడ్డారు కేవలం రేడియో ప్రసంగం ద్వారా. ఆయన ఎవరో తెలియదు ప్రజలకి. ఆయన ముఖాన్ని చూడకుండానే రక్షింపబడిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు, ఓన్లీ ఆ రేడియో వాయిస్ విని. ఒకవేళ ఈ లాస్ట్ టైంలో ఆయనకి వీడియోలు వచ్చినాయి, కానీ ఆ వీడియోలు కూడా లేకపోతే అరకపోతే ఎవరో అనుకునేవాళ్ళు. ఆ మాట ఎంత పవర్ఫుల్గా పనిచేసింది. అంతే. దేవుని వాక్యాన్ని మనం ప్రజలకు అందజేయాలంటే ఫస్ట్ మనం ఆ వాక్యాన్ని తీసుకోవాలి దేవుని దగ్గరికి వెళ్ళి. యేసుప్రభు ఏం చేశాడు? ఆ వాక్యం ఎక్కడి నుండి పొందుకున్నాడు? రోజు డైలీ తండ్రితో సమయం గడిపి తండ్రి ఏం సెలవిచ్చినా విన్నాడు, విన్నదాన్ని తీసుకొచ్చి ప్రకటించాడు. అది మనం చేయాల్సిన పని. మళ్ళా యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఇంకొక మాటకి వెళ్దాం. 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఏం చేయుచున్నాడు? ఫస్ట్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, ప్రార్థించుచున్నాను. ఎవరి కోసం?
వీరి కోసం. కాపరి బాధ్యత ఏంటో తెలుసా? వాక్యం చెప్పేసి అయిపోయింది నా పని కాదు. ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి. సో కాపరి యొక్క మరొక ప్రాముఖ్యమైన బాధ్యత ప్రతి గొర్రె కొరకు ప్రార్థించుట. మనం గొప్ప జనసమూహంలో కొరకు ప్రార్థన చేయలేం ఒక్కొక్క పేరెత్తి. ఇప్పుడు భారతదేశం కొరకు చేస్తున్నాం, ఒక రాష్ట్రం ఆ పాయింట్స్ మాత్రమే చేస్తున్నాం. ఒక్కొక్క వ్యక్తిని పేరెత్తి మనం ప్రార్థన చేయలేము. కానీ మన దగ్గరున్న 10 గొర్రెల గురించి అయితే రోజు ప్రార్థన చేయొచ్చు. దేవుడు మన చేతికి అప్పగించిన ఆ చిన్న మందని మనం ఒక్కొక్కరి పేరెత్తి ప్రార్థన చేయొచ్చు. సో కాపరి ఎప్పుడైతే విశ్వాసుల కొరకు భారంగా ప్రార్థన చేస్తాడో ఆ విశ్వాసులే దుష్టుని చేతిలో పడకుండా ఉంటారు. ప్రార్థన ద్వారా ఒక కంచె వేస్తున్నాడు, వాక్యం ద్వారా ఒక కంచె వేశాడు. ఇన్ని కంచెలు దాటుకొని రావాలి శత్రువు. ఈరోజు మనం అందరం చేయాల్సిన ప్రార్థన ఏంటి? దేవా, ఈ విశ్వాసి సాతాను ఊరిలో పడకుండా కాపాడు, ఇతడు ఏ కీడునకు గురి కాకుండా కాపాడు, ఇతడు నీకు దూరం కాకుండా కాపాడు. నా వంతు నేను ప్రసంగం చేశాను, హెచ్చరించాను, కానీ నీవు కృప చూపించాలి అని మరలా సహాయం కొరకు దేవుని దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ప్రతిరోజు వారి కొరకు ప్రార్థన చేశాడట. అయ్యలారా, మన విశ్వాసులు భద్రంగా ఉండాలి అని అంటే వారి కొరకు మనం ఎల్లప్పుడూ విజ్ఞాపన చేయాలి. యేసు ప్రభు చేసిన పని అది. ఒక మంచి కాపరి చేసిన పని. తీసుకొచ్చాను, కట్టేశానికి అయిపోయిందిలే అనుకోవట్లేదు. మరలా వాటి కోసము రాత్రంతా మొరపెట్టాడు ఆయన. మళ్ళీ తెల్లవారుజామున వెళ్ళిపోయి ఏమిటయ్యా నీ ప్రేయర్ పాయింట్స్ ఏంటి అసలు అంటే, నీవు నాకు అప్పగించిన వారిని కాపాడు నాయన, నీవు నాకు అప్పగించిన వారు కీడునకు గురి కాకుండా కాపాడు, వారు దుష్టుని చేతిలో పడకుండా కాపాడు. పేతురు, నీకోసం నేను ఆల్రెడీ విజ్ఞాపన చేశాను, లేకపోతే సాతాను నిన్ను జల్లడేసి నిన్ను సపరేట్ చేయాల్సిన పనిలో నువ్వు ఉన్నావు. మిమ్మల్ని అందరినీ జల్లలో వేసి ఊపుతున్నాడు వాడు, ఒక్కొక్కరిని మెల్లగా లాగడం ట్రై చేస్తున్నాడు. కానీ నీకోసం నేనేం చేశాను? ప్రార్థించాను అని పేతురుతో ఈ మాట అంటాడు. అంటే యేసు ప్రభు ప్రార్థన చేయకపోతే శిష్యుల పరిస్థితి 12 మందికి 12 మంది మిస్ అయిపోయేవాళ్ళం. ఈరోజు నీ చేతికి అప్పగించబడిన గొర్రెల విషయంలో నువ్వు ప్రార్థించకపోతే నువ్వు పడ్డ ప్రయాసం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి ప్రార్థన అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎన్నైనాయి? 4 అయినాయా? ఓకే, ఇంకా 3 షార్ట్కట్లో చెప్పేస్తాను. ఇంకొక 3. ఓకే, 18 వచనం చూడండి. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. పాస్టర్స్ దయచేసి గమనించండి, మన పని 30 ఏళ్ల వరకు ఆ 10 మందిని కూర్చోబెట్టి వాళ్ళకే ప్రసంగాలు చేస్తూ వాళ్ళనే కూర్చోబెట్టి జీవితకాలం చచ్చేదాకా మనం అలా ప్రసంగం చేసుకుంటూ కూర్చోవడం కాదు. నిన్ను దేవుడు ఎలా పంపాడో సేవ కొరకు నువ్వేం చేయాలి? ఇప్పుడు వాళ్ళని శిష్యులనుగా తయారు చేసి వారిని పరిచర్య కొరకు పంపాలి. యేసు ప్రభు చేసిన పరిచర్య అది. తండ్రి, నీవు నన్ను ఎలా పంపావో నేను కూడా వీరిని అలాగూ పంపుచున్నాను. ఇక్కడున్న సేవకులు ఎంతమంది మీ చేతికి అప్పగించబడిన గొర్రెలని శిష్యులనుగా తయారు చేసి దేవుని పని కొరకు పంపారు? ఒక దైవ సేవకుడు ఒక పుస్తకం రాశాడు, పర్పస్ డ్రివెన్ చర్చ్ అని. రిక్ వారెన్ అనే ఒక దైవ సేవకుడు ఒక పుస్తకం రాశాడు. ఆయన ఒక కొటేషన్ రాశాడు ఏంటంటే, ద చర్చ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై ఇట్స్ సీటింగ్ కెపాసిటీ బట్ మెజర్డ్ బై ఇట్ సెండింగ్ కెపాసిటీ. ఒక సంఘం ఎంత పెద్దది అనేది, ఎన్ని కుర్చీలు ఆ సంఘంలో పడతాయి, ఎంత పెద్ద మందిరం అనే దాన్ని బట్టి కాదు అంచనా. ఈ మందిరంలో 10,000 కుర్చీలు పడతాయి, 20,000 మంది పడతారు అని కుర్చీలను బట్టి లెక్కేయకండి, సీటింగ్ కెపాసిటీని బట్టి లెక్కేయకండి, సెండింగ్ కెపాసిటీని బట్టి లెక్క చేయండి. ఈ సంఘం ఎంతమంది సేవకులను పంపింది, అది గొప్ప సంఘం. ఇప్పుడు గొప్ప సంఘాలు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే సీటింగ్ కెపాసిటీ పెంచుతున్నారు. సీటింగ్ కెపాసిటీ కాదు మనం పెంచాల్సింది, సెండింగ్ కెపాసిటీ పెంచాలా. దేవుని పని కొరకు సేవకులను తయారు చేసి పంపే పని ఎవరు ఎక్కువ చేయగలిగితే వాళ్ళది గ్రేట్ మినిస్ట్రీ. ఇప్పటికి కూడా సేవకుల కొరత ఉంది. ఇప్పటికి కూడా మన పక్క రాష్ట్రాలకు వెళ్తే సేవ లేదు, సేవకుల కొరత ఉంది. ఆనాడు మిషనరీస్ తమ దేశము కాదు, తమ నాగరికత కాదు, అన్ని సౌఖ్యాలు వదులుకొని భారతదేశానికి వచ్చి వారికి తెలియని భాష నేర్చుకొని ఎంత ప్రయాసపడితే ఈరోజు మనకు సువార్త అందింది. వారు పంపబడ్డారు. ఈరోజు మనం ఎంతమందిని పంపుతున్నాం? నిజంగా చెప్తున్నాను, నార్త్ వైపు ఇప్పటికీ మినిస్ట్రీ ఉంది. యవనస్తులను ఈ పని కొరకు కొందరినైనా తయారు చేసి మధ్యప్రదేశ్కి, మహారాష్ట్రకి, ఉత్తరాఖండ్కి, ఉత్తరప్రదేశ్కి, ఈ ప్రాంతాలకి ఇంకా సేవ ఉంది. మండలాల్లో ఒక్క చర్చ్ లేని మండలాలు ఉన్నాయి. ప్రమాదకరమైన స్థలాలే, అంత ఈజీ కాదు సువార్త అక్కడ చేయడం, కానీ అవసరం. దేవుడు
కఠినమైన దేశాలలో కూడా సువార్తికులను పంపాడు, సేవ జరిగించాడు. యుగ సమాప్తి వరకు నేను మీకు ఎప్పుడు ఇచ్చాడు ఆ వాగ్దానం? ఏ సందర్భంలో ఇచ్చాడు ఆ వాగ్దానం? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నేను మీకు తోడుగా వస్తానన్నాడు. అంటే సువార్త ప్రకటిస్తేనే తోడుగా వస్తాడు, లేకపోతే రాడు. మనం బూదిగంతముల వరకు వెళ్ళడానికి రెడీ మైండ్ సెట్ ఉంటేనే దేవుడు మనకు తోడుగా వస్తాడు. యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉంటానని ఒక్క వచనం తీసుకొని దేవుడు నాకు వాగ్దానం చేశాడని మురిసిపోతున్నారు. ఆ వాగ్దానం అందరికి కాదు, సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి అనుకున్న వాడికి ఆ వాగ్దానం వర్తిస్తుంది. హతసాక్షుల లిస్టులో ఉంటే ధన్యులం. ఇంకా అంతకు మించిన గొప్ప భాగ్యమే ఉందండి. ఈ పాడు లోకంలో 4 రోజులు బ్రతకడం కన్నా హతసాక్షుల లిస్టులో మన పేరు ఉండి మనం ఎత్తబడితే ఎంత ధన్యులం. అందరికీ రాదా ఆ భాగ్యం? కనీసం పౌలు యొక్క కాళ్ళ దగ్గరైనా కూర్చోడానికి అవకాశం దొరుకుతుంది. అంత గొప్ప అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. కానీ మనము దేవుని పని కొరకు శిష్యులనుగా తయారు చేసి పంపుట, ఒక్క దగ్గర కోటను కట్టుకోవాలన్న ఆలోచన తీసేయండి. సంఘం విస్తరించిన కొద్దీ సంఘం ఏం చేయాలి? పంపాలా. ఒక ఫ్యాక్టరీలోనికి వచ్చిన ముడి సరుకు రావాలి, ఒక మంచి పనిముట్టు తయారు కావాలి, బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనకి బైక్ మెకానిక్ షాప్ చూసారు ఎప్పుడైనా? వాడి షాప్ నిండా బండ్లు ఉంటాయి, పనికిరాని బండ్లే 10 బండ్లు ఉంటాయి. నిజానికి ఆ 10 బండ్లతో వాడికేం ఉపయోగం, వీడికేం ఉపయోగం? సేమ్ ట్రిక్ వాడుతున్నారు చర్చెస్లో. ఓ పెద్ద చర్చ్ ఉండే ఒక 10 మంది, 20 మంది, 50 మంది ఉంటే ఓ ఇది నాది పెద్ద చర్చ్. వచ్చిన బండి వచ్చినట్టు వెంటనే చేసి పంపించేటోడు కరెక్ట్ మెకానిక్. చర్చెస్ షోరూమ్ లాగా తయారు కావాలా, షోరూమ్ సర్వీస్ సెంటర్ లాగా కావాలి. ఏదైనా ప్రాబ్లం ఉందా, రండి, రిపేర్ అయిపోండి, వెళ్ళండి పని కొరకు. బండి నడుస్తూనే ఉండాలి. ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి కాదు. 20 లక్షలు 30 లక్షలు బండి కొనుక్కొని తీసుకొచ్చి ఇక్కడ పెడతారా మీరు? తీసుకెళ్ళండి. రోడ్డు మీద నడిపించడానికి తయారు చేసిన బండి ఇది, ఈ గోడౌన్లో ఉండడానికి ఉన్న బండి కాదు. ఒక్కొక్క బండిని దేవుడు తయారు చేస్తే మీరు తీసుకొచ్చి మంచిగా మీ షెడ్లు వేసుకొని కూర్చోబెట్టుకుంటారా? పాడుగావు బండ్లు. సేవ కొరకు మనం పంపకుండా అలాగే పెట్టుకుంటే విశ్వాసులు చెడిపోతారు. మీరు అనుకుంటున్నారు ఒక విశ్వాసి 20 ఏళ్ళు చర్చలో కూర్చొని బాగుపడతాడని. కాదు, చెడిపోతాడు. మీరు ట్రై చేసి చూడండి, మీరు పరీక్షించి చూడండి. ఒక 50 ఏళ్ళ నుండి ఉన్న 2-3 తరాల నుండి క్రైస్తవ కుటుంబాలు మీ సంఘంలో ఉన్నారంటే మీరు వాళ్ళ జీవితాలు చూడండి ఎట్లుంటుందో. మీ సేవకు ఆటంకం వాళ్ళ ఫ్యామిలీసే ఉంటాయి. మీరు వెతికి చూడండి, మీరు పెద్ద పెద్ద సంఘాలు ఎక్కడైనా చూడండి. ఒక 3 తరాలు 2 తరాల ఫ్యామిలీస్ అక్కడే కూర్చున్నారు అనుకోండి, ఆ చర్చిలో వాళ్ళే మీ సేవకు ఆటంకంగా ఉంటారు. వచ్చినట్టు సిద్ధపడి సేవకు పంపబడితే చర్చ్ ఎంత ఫ్రెష్గా కనబడుతుంది, ప్రవహిస్తున్న నీళ్ళలాగా కనబడుతుంటుంది. లేకపోతే మురికికుంట తయారవుతుంది. యేసు ప్రభు చేసిన పరిచర్య ఏంటి? తండ్రి, నీవు నన్ను ఎలా పంపితివో నేను వారిని పంపుచున్నారా, ఉంచుకుంటున్నారా? వచ్చినోడు కాళ్ళు చేతులు ఎరగొడతా బయటికి వెళ్ళారంటే బాగుండదు, ఖబర్దార్ అంటున్నారా? సిద్ధపడి వెళ్ళు నాయన, దేవుని కొరకు పని చేయి అని సిద్ధపరిచి పంపగలుగుతున్నారా? వారిని విడుదల చేయగలుగుతున్నారు? దేవుని కొరకు నడుము కట్టుకొని వెళ్ళు, దేవుడు నేను ఎక్కడికి వెళ్ళి పంపిస్తే అక్కడ వెళ్ళి సేవ చేయి అని పంపగలుగుతున్నారా? యేసు ప్రభు చేసిన పని, మీరు సర్వలోకమునకు వెళ్ళండి. వాళ్ళనే యుగయుగులు పెట్టుకోలేదు దగ్గర. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అయిపోయింది, మీ ట్రైనింగ్ అయిపోయింది, ఇక మీరు ఉండొద్దు ఇక్కడ. ఏం చేయాలి? ఒక్కొక్కడు ఒక్కొక్క దిక్కున వెళ్ళిపోండి. పంపించేశాడు వాళ్ళు. తండ్రికి అదే చెప్తున్నాడు, తండ్రి పరలోకం నుండి నన్ను ఇక్కడ పంపావు, వీళ్ళని యెరూషలేము నుండి బూదిగంతం వరకు నేను పంపుతున్నాను. దేవుడు మిమ్మల్ని ఏ ఊరు నుండో ఏ ఊరికో తీసుకొచ్చి సేవకు అప్పగించాడు. మరి మీ దగ్గర ఉన్న 10 గొర్రెలను మీరు ఎక్కడ పంపుతారు? అక్కడే ఉంచుకొని కోట కట్టుకుంటారా? వారిని పంపించి దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తారా? యేసు ప్రభులాగా పరిచర్య చేయాలనుకున్నవాడు ఇలా చేయాలి. ఓకే, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. 19వ వచనం, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను అంటున్నాడు. నాకు అప్పగించిన వారు సత్యమందు స్థిరపరచబడాలి అంటే ఫస్ట్ ఏం కావాలి? నేను దాని కొరకు డెడికేట్ చేసుకున్నా. చూడండి, విశ్వాసులు బాగుపడాలి, విశ్వాసులు స్థిరపడాలి, విశ్వాసులు బలంగా ఉండాలి, వాక్యంలో గట్టి పునాది వేయబడాలంటే ఫస్ట్ నువ్వు దానికోసం డెడికేట్ చేసుకున్నావు నీ లైఫ్ని. సేవకుడుగా నువ్వే డెడికేషన్ లేదు నీకు. నీ దగ్గర ఉన్న విశ్వాసులను ఒక స్థిరమైన పునాది మీద ఎలా కడతావు? యేసుప్రభు అంటాడు, నేను వారిని సత్యమందు స్థాపించుటకు సత్యమందు నన్ను నేను ప్రతిష్ఠించుకుంటున్నాను. ఫస్ట్ మీరు చెప్పే బోధ ప్రకారం మీరు జీవించకపోతే మీ కింద ఉన్న విశ్వాసులు జీవించలేరు. యేసుప్రభు అంటున్నాడు, ఏదైతే సత్యాన్ని నేను చెప్తున్నానో
ఫస్ట్ ఆ సత్యమందు నిలిచి ఉండడానికి నేను అప్పగించుకున్నాను, నేను ప్రతిష్ట చేసుకున్నాను, దానికోసం డెడికేట్ చేసుకున్నాను దానికి. అదే విశ్వాసులకు నేర్పించి వాళ్ళని సత్యమందు ప్రతిష్ట చేయాలనుకుంటున్నాను. మీరు విశ్వాసులను మంచి వాక్యపు మార్గంలో నడిపించాలనుకుంటే ఫస్ట్ మీరు డెడికేట్ చేసుకోవాలి ఆ మార్గంలో. అయ్యగారు మీరు చేసే బోధ ఒకటి, మీ జీవించే విధానం ఒకటి, అలాగైతే మాకు కుదరదు. ఎంతోమంది కాపరులు మాదిరులుగా ఉండకపోవడం ద్వారా విశ్వాసులు దేవుని మార్గంలో నడవట్లేదు. అయ్యగారుల యొక్క జీవితం సరిగ్గా లేకపోవడం ద్వారా విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. సత్యమందు స్థాపించబడే అవకాశం లేదు. దయచేసి సేవకులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని ఎరిగి మనం దేవుని ఎడల బహుభయముతో భక్తితో సత్యమందు మనల్ని స్థాపించుకోవాలి. ఫస్ట్ మనం డెడికేట్ చేసుకోవాలి. ఎక్కడ అపవిత్రతకు చోటునివ్వకుండా, పరిశుద్ధతను కాపాడుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, భక్తిని కాపాడుకుంటూ, మాట జారకుండా, పొరపాటు అడుగులు వేయకుండా సత్యమందు మనం స్థాపించబడితే దీని ద్వారా మనం అనేకులను సత్యమందు స్థాపించగలుగుతాం. సో సేవకులారా, అందుకొరకు అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటున్నాడు, తిమోతి నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో చాలా జాగ్రత్తగా ఉండు. నీ జీవితం కూడా చాలా ప్రాముఖ్యం, నీ బోధ చాలా ప్రాముఖ్యం. ఏం బోధ చేస్తున్నావో, ఏం జీవితం జీవిస్తున్నావో రెండు మ్యాచ్ కావాలి. ఈ రెండు మ్యాచ్ కాకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అర్థమైందా? నీ బోధ నీ జీవితం ఈ రెండు మ్యాచ్ కావాలా. నీ బోధ ఒకటి, నీ జీవితం ఒకటిలాగా ఉంటే ప్రజలకు వేరేలాగా మెసేజ్ వెళ్తుంటుంది, సరైన మెసేజ్ వెళ్ళదు, అర్థం కాదు వాళ్ళకి. ఏంటి మా అయ్యగారు చెప్పేది ఒకటి, సత్యం అదంటున్నాడు కానీ అసత్యంలో జీవిస్తున్నాడు. ఈ రెండింటికి పోలికేంటి? మేము ఎలా జీవించాలి? కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు. మనం బోధ చేసేదానికన్నా మనం జీవించేదాన్నే ఫాలో కావడానికి ఇష్టపడతారు. బాబు ఇలా చేయకండి ఆయన ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నా అండి, సార్ కూల్ డ్రింక్ తాగకండి ఆరోగ్యం పాడవుతుంది అనుకుంటూ నేను కూల్ డ్రింక్ తాగుతున్నా. ఇప్పుడు నా మాట ఎక్కువ ప్రభావం చూపిస్తుందా, నేను తాగే కూల్ డ్రింక్ ఎక్కువ ప్రభావం చూపిస్తుందా మీకు మీ మీద? నేను తాగుతుంటే అట్లా తాగాలనిపిస్తుంది. ఎండ ఉంది సార్ కొంచెం, నా మాట లెక్కలకు రాదు. మీ ముందు నేను తాగుతుంటే మీకు తాగాలనిపిస్తుంది ఆటోమేటిక్గా. సేవకులారా, మనము సత్యమందు ప్రతిష్ట చేయబడితే అప్పుడు ఆ మాటకి విలువ ఉంటుంది. యేసు ప్రభు చేసిన పని అది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒక్కసారి పరీక్షించుకుందాం. సత్యమందు స్థాపించబడ్డారు, సత్యము కొరకు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారా, డెడికేట్ చేసుకున్నారా? లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పి ముగిస్తాం, ఒక్క మాట, చివరి మాట. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. యేసు ప్రభు ఏమిచ్చాడట? నా మహిమను వారికి ఇచ్చాను. ఎందుకు? మనతో ఈక్వల్గా ఉండాలి వాళ్ళని. ఈరోజు సేవకులు నెక్స్ట్ లెవెల్ లీడర్స్ని వాళ్ళ స్థాయికి తీసుకొని రావాలన్న ఆలోచన ఉండట్లేదు. నువ్వు నా శిష్యుడు అక్కడే ఉండాలా? నో, యేసుప్రభు అట్లా చేయలేదు. తండ్రి నీవు నేనును ఎలాగూ ఏకమై ఉన్నామో వీరును మనతో పాటు ఏకం కావాలంటే వీళ్ళకి ఏం కావాలా? నా మహిమనిచ్చుచున్నాను. ఎంత పెద్ద మాటనో తెలుసా ఇది? నీతో పాటు పక్కన నీ శిష్యుడు కూర్చోవడానికి ఇష్టపడరు కొంతమంది. నువ్వేంట్రా నా ముందు కూర్చుంటున్నావు? ఇప్పటికి కూడా సేవకుడి ముందు విశ్వాసులు కూర్చోవద్దు, రూల్స్ ఉన్నాయి కొన్ని. మర్యాద అనుకుంటున్నారు కానీ యేసుప్రభు అట్లా చేయలేదు. మరి యేసుప్రభు అమర్యాదగా జీవించినట్టేనా? యోహాను వచ్చి ఎక్కడ కూర్చునేవాడట చెప్పండి? ఇది అమర్యాద కాదు. ఆయన ఎవరు? ఆయన ఎంత హోదా అయింది, ఆయన దగ్గరకు రావచ్చు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవాలి. మరి ఎక్కడ కూర్చుంది? అట్లా కూర్చోవాలి. యోహాను ఎక్కడ కూర్చున్నాడు? ఆయనకు అక్కడ తృప్తి లేదు. కాళ్ళ దగ్గరనే కాదయ్యా, నీ గుండె చప్పుడు వినాలి నేను. ఎంత ఫ్రీడమ్ ఉంటే గుండె దగ్గరకు వచ్చి ఆనుకోవాలి. అంటే యేసు ప్రభు శిష్యులని ఎంత దగ్గరికి తెచ్చుకున్నాడు, వాళ్ళని దూరం పెట్టలేదు, వాళ్ళని తనతో సమానముగా ఉండటానికి ఏర్పాటు చేశాడు. సేవకులారా, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరెంత స్థాయికి ఎదిగారో మీతో పాటు ఉన్నవారు అంత స్థాయికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. నాకంటే వాడు తక్కువ ఉండదు, అవసరమైతే నాకంటే ఇంకొక మెట్టు ఎదగాలి. నేను ఇంతవరకు సేవ చేయగలిగాను, నా తర్వాత వచ్చేవాడు నాకంటే ఇంకా కొంచెం ఒక్కొక్క మెట్టు ఎదగాలి, లేదా నాతో కనీసం ఈక్వల్గా నాయన సేవ చేయగలగాలి. ఆ భారము ఆశ మనకు ఉండాలి. యేసు ప్రభులో ఆ మనసు ఉంది. కావున నా మహిమను నేను వారికి ఇచ్చి. అయితే మనకు మహిమ లేదు కాబట్టి మనం ఏమి ఇవ్వగలుగుతాం? దేవుడు మనకు అప్పగించిన అభిషేకములో మన తోటి వారికి మనం ఏం చేస్తున్నాం? దాన్నే ఆర్డినేషన్, హస్త నిక్షేపణ అని అంటాం. దేవా, ఏ కృపా వరములను నాకు ఇచ్చావో ఇదిగో నేను వీరికి కూడా ఇచ్చేస్తున్నాను.
నువ్వు నన్ను ఎలా అభిషేకించి వాడుకున్నావో అదే అభిషేకము వీళ్ళకు కూడా అనుగ్రహించు. ఇప్పుడు యేసన్న గారు అభిషేకం, పాటలు పాడే అభిషేకం, ఆటోమేటిక్గా అభిషేకం ఎవరికి పంచుకున్నాడు? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు యేసన్న గారు లేకపోయినా వాళ్ళు అద్భుతంగా గుడాల పండుగ చేసుకుంటున్నారు, కొత్త పాటలు రిలీజ్ అవుతున్నాయి, ప్రజల్లో ఆదరణ పొందుతున్నారు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకి? ఆయన తన అభిషేకమును వారికి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు అద్భుతంగా పాటలు రాస్తున్నారు, వాళ్ళ పరిచయలో వారు నమ్మకంగా వారి పిలుపుని బట్టి వారు ఆ పరిచయలో కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు మనం వెళ్ళిపోయినా నెక్స్ట్ లెవెల్ ఎవరైతే ఉన్నారో మన అభిషేకంలో వారు పాలిభాగస్తులు కావాలి. తండ్రి, నీవు నాకు ఇచ్చిన ఆ అభిషేకంలో వీరికి పాలును అనుగ్రహిస్తున్నాను. మోషేకి దేవుడు చెప్పాడు, మోషే నాయకులు నియమించి వారి మీ చేతులు ఉంచేసి నీ మీద నేను ఉంచిన అభిషేకంలో వాళ్ళు పాలు పంచుకుంటారు. అపోస్తులకు దేవుడు అదే మాట చెప్పాడు, సేవ కొరకు నియమించేటప్పుడు వారి మీ చేతుల నుంచి ప్రార్థన చేయండి, మీ మీద ఉన్న అభిషేకం వారి లోపలికి వెళ్తుంది. ఈరోజు ఎట్లా అయిపోయిందనంటే నేను తప్ప ఇంకొకరు నా ముందు మాట్లాడొద్దు, ఓకే, ఇంకొకరిని తయారు చేయరు, ఇంకొకరిని సేవకు బాధ్యతను అప్పగించరు, అధికారాన్ని అప్పగించరు. ప్రతి ఒక్కరు సెకండ్ క్లాస్ లెవెలే ఊహించుకుంటారు. నేను ఒక టాప్లో ఉన్నా, నా కిందనే ఉండాలి. నో, యేసు ప్రభు చేసిన విధానం, సేవా విధానం అది కాదు. నీతో పాటు ఉన్న వారందరూ నీ కంటే గొప్ప సేవ చేసేవారిగా నువ్వు వారి కొరకు సిద్ధపడాలి, వారిని తర్ఫీదునివ్వాలి. ఒకరోజు వారికి హస్తనిక్షేపం చేసి, దేవా వీళ్ళని నీ మహిమ కొరకు వాడుకొని ఆయన అని నీ అభిషేకంలో నీ తలాంతులు వారికి నేర్పియాలి, నీవు నేర్చుకున్న జ్ఞానం వారికి అందజేయాలి. చూడండి, ఒక మంచి టీచర్ తన పాండిత్యం అంతా తన శిష్యుని నేర్పిస్తాడు. ఎందుకంటే ఈ భూమి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నా పాండిత్యం నాతో పాటు సమాధిలోకి వెళ్ళిపోద్దు. ఒక భక్తుడు అన్నాడు ఏంటంటే, నేను సమాధిలోకి వెళ్ళిపోతే నాలో ఉన్న సామర్థ్యం అంతా ఖర్చు పెట్టిన తర్వాతనే వెళ్ళాలి. సమాధిలో నా సామర్థ్యం 1% కూడా మిగిలిపోయి ఉండొద్దు. దాంట్లో ఏదైతే నేను నేర్చుకున్నానో నెక్స్ట్ తరం సేవ చేసేవాడికి నా నేర్చుకున్న అనుభవాలన్నీ వాడికి పాఠాలు నేర్పించేసి ఉట్టి డొల్ల బాడీని తీసుకెళ్ళిపోయి నా మట్టిలో పెట్టేయాలి. అంటే ఏం లాస్ కావద్దు. అర్థమవుతుందా? మీ అనుభవం ఉంటుంది, 20 ఏళ్ళు 30 ఏళ్ళ అనుభవం, సేవ అనుభవం, మీరు మీతో పాటు మట్టిలో కలిసిపోవాలి. అది నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి మనం? మీ అనుభవము వారికి ఇస్తే అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది వాళ్ళ పరిచర్య. వాళ్ళు మళ్ళీ 30 ఏళ్ళు చేసి అప్పుడు అనుభవం నేర్చుకోవద్దు. మీ అనుభవమే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ లెవెల్ అయిపోవాలి. అర్థమవుతుందండి? వాళ్ళు మళ్ళీ ఏబీసీలు నేర్చుకోవడం కాదు, మీ అనుభవాలే వాళ్ళకి 30 ఏళ్ళ అనుభవం ఒక్కరు సంవత్సరంలో నేర్పించేస్తే అక్కడ నుండి వాళ్ళు ఇంకొక 30 ఏళ్ళు సేవ చేస్తే ఇంకెంత ఉన్నతమైన స్థాయిలో సేవ చేయగలుగుతారు. అందుకొరకు యేసుప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు. యేసుప్రభు అసలు ఏ నాయకుడు కోరుకుంటాడండి అట్లా? తండ్రి, నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, మహిమనే ఇచ్చేశాడట ఆయన. ఈరోజు దేవుడు మనకు ఇచ్చిన అభిషేకము, మనకిచ్చిన పరిచర్య ఇంకొకరికి హ్యాండ్ ఓవర్ చేయాలంటే ఎంత బాధనో. నేను ఇక్కడ సేవకులను అడుగుతున్నా, ఉన్న పాటున దేవుడు ఇప్పుడు మీ శిష్యునికి ఎవరికైనా సేవకు అప్పగించేసేమని అనుకోండి, ఉన్న పాటున సంఘాన్ని, విశ్వాసాలను అప్పగించి బయటికి రాగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అంత ఈజీ కాదు. ఓకే, స్పెషలీ బాగా ఎదుగుతున్న సంఘం అయితే ఇంకా అసలు ఏం మంచి కట్టడం కట్టుకున్న తర్వాత అసలే ఇంత కష్టపడి కట్టుకుంది. బట్ గుర్తుపెట్టుకోండి సేవకులారా, మనము ఖచ్చితంగా టెంపరరీ అన్నది తెలుసు మనకి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఏ మైండ్ సెట్తో పరిచర్య చేశాడు? నేను వెళ్ళిపోతున్నాను, నాకు కలిగిన సమస్తము నేను వీరికి ఇచ్చేసాను, నా మహిమనే ఇచ్చేసాను అంటున్నాడు. ఇంకేముందండి, ఇంకా మహిమ కంటే గొప్పది? నా మహిమను వారికి ఇచ్చేసాను అంటున్నాడు. ఎందుకు? మనము ఏకమై ఉన్న లాగున వారును ఏకంగా. సో ఆ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ లీడర్స్ని తయారు చేయాలి, వాళ్ళు మీ లెవెల్కి ఎదగాలి. ఆ తర్వాత మీరు మీకున్న తలాంతులను, మీకున్న జ్ఞానాన్ని, మీకున్న అభిషేకాన్ని కంప్లీట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి చివరి శ్వాస తీసుకుంటే చాలు. అప్పుడు విజయవంతమైన పరిచర్య అవుతుంది. ఓకే, ఇది యేసు ప్రభు యొక్క మోడల్. ఒక్కసారి గుర్తు చేస్తారా? కాపాడాలి, భద్రపరచాలి, వాక్యాన్ని ఇవ్వాలి, ప్రార్థించాలి, సత్యమందు వారిని ప్రతిష్ఠించాలంటే మనము దానికి ప్రతిష్ఠించుకోవాలి. మనకు దేవుడిచ్చిన సమస్త కృప. అందుకొరకే పౌలు అంటాడు, నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరాలు. పెద్దల హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన కృపావరం అంటే ఒక జనరేషన్ నుండి ఒక జనరేషన్కి అభిషేకం పాస్ అవుతూ ఉండాలి. అది మిస్ అయిపోయిందంటే అభిషేకం లేకుండా చేసే సేవలు ఉంటాయి కొన్ని. ఆ వాటితోటే ఇప్పుడు ఈ గందరగోళం, యూట్యూబ్ గందరగోళం అంతా సెల్ఫ్ డిక్లేర్డ్ పాస్టర్స్, ఎవరికి వాళ్ళే మేమే మేధావులం అనుకుంటూ చేసేవాళ్ళు.
గందరగోళం అంతా సృష్టింపబడే దాన్ని బట్టి. ఒక అభిషేకము, ఒక 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 అధికారము పరంపరలాగా వస్తే ఆ పద్ధతి వేరేలాగా ఉంటుంది. యేసు దగ్గర నుండి, అపోస్తుల దగ్గర నుండి ఒకరు వారు అభిషేకించిన వాళ్ళు అభిషేకించిన వాళ్ళే వస్తే సేవ కల్తీ అయ్యేది కాదు. ఎవరికి వాళ్ళే హీరోలు అయిపోయేసరికి సేవ కల్తీ అయిపోయింది. కాబట్టి కనీసం మన దగ్గర నుండైనా కల్తీ కాకుండా చూసుకోవాలంటే యేసు చూపించిన మాదిరిని అనుసరించాలి. సో మనకు బాస్ ఎవరు, మనకు మాదిరి ఎవరు, మనకు ప్రధాన కాపరి ఎవరు అంటే యేసు ప్రభు. ఫాలో మీ అన్నాడు, నన్ను వెంబడించండి అన్నాడు. ఆయనను వెంబడిద్దాం, మనతో పాటు వెంబడించే వారు కూడా సరైన త్రోవలో వెళ్ళగలుగుతారు. చాలా సంతోషం. అందరికీ చాలా వందనాలు.